ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అని అంటే, మన వీడియోస్ అన్నీ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మనమైతే రీసెంట్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆ విషయం వీడియో చేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. అదే వీడియోలో నేను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది క్లాసెస్ కూడా తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. చెప్పడం అయితే చెప్పాను. ఆ తర్వాత అనిపించింది ఏంటి అంటే, అరే ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ కదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది, ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది అని అయితే నేను చెప్పాను. కొంతమంది బిజినెస్ వైజ్గా చూస్ చేసుకుంటారు, కొంతమంది సెల్ఫ్గా వాళ్ళ వరకు మాత్రమే అలా చూస్ చేసుకుంటారు. కాబట్టి మనమైతే క్లాసెస్ లాగా నిర్వహిద్దాము అనేసి అనుకున్నాం. క్లాసెస్ అంటే ఏదో పెద్ద రేంజ్లో అని ఊహించుకోకండి. ఏం లేదు, సింపుల్ ఈ వీడియో ద్వారానే జస్ట్ చిన్నగా కొంచెం పార్ట్స్గా అసలు పెయింటింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపించడం అయితే జరుగుతుంది అంతే. ఇక ఈరోజు వచ్చేసి అసలు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే మెయిన్ ఏంటి అనేది అయితే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ముందుగా వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చింది అయితే ఏం కాదు. ఎప్పటి నుంచో మన అమ్మలు అమ్మమ్మల నుంచి కూడా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఉంది. కాకపోతే అప్పుడు ఏంటి అంటే నార్మల్గా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి దానికి కొంచెము టెక్నాలజీ అనొచ్చు, కొత్త ఐడియాస్ అనొచ్చు, కొత్త ఐడియాస్ యూజ్ చేసి 3D డిజైన్ ఇట్లా నార్మల్గా కొత్త డిజైన్స్ ఇప్పుడు తీసుకురావడం జరిగిందనమాట. అంతే. అప్పుడు వచ్చేసి ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు, ఇప్పుడున్నంత సోషల్ మీడియా ప్రభావం అప్పుడు లేదు. అసలు సోషల్ మీడియా అనేదే లేదు. జస్ట్ టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే చూసేది, ఏ ఊళ్ళో నాటకాలు అంతే, అంతవరకే. ఇంత సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే అప్పుడు లేదు. కాబట్టి అప్పుడు నార్మల్గా ఉంటుండే ఏదైనా సరే. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పై కుట్లు, అల్లికలు, వర్క్ ఇవన్నీ కూడా అప్పుడు నార్మల్గా ఉంటుండే. ఇప్పుడు వాటిని మాడిఫై చేసి కొత్తగా క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా అప్పుడు ఉండేది. చాలామందికి తెలిసే ఉంటుంది. మనం స్కూల్లోకి కాలేజీలోకి వెళ్ళేటప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వేసేవాళ్ళు. అంతెందుకండి, నా దగ్గర కూడా ఇప్పుడు ఉంది ఒకటి. అప్పుడెప్పుడో మా మేనమామ భార్య తను ఒకసారి అప్పుడు తను వేసేది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. అప్పుడు తన శారీకి తను ఒక ప్లెయిన్ శారీ తీసుకొని దానికి పెయింట్ చేసుకుంది తను. ఆ శారీని నేనైతే డ్రెస్లా కన్వర్ట్ చేశాను. అది కూడా ఒక 5 years బ్యాక్. అంతకుముందు 10 years అవుతుంది ఆల్రెడీ ఈ పెయింటింగ్ చేసి. చూడండి, నేనైతే ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేసేసాను. ఈ పెయింటింగ్ వచ్చేసి ఒక 10 years బ్యాక్ అన్నమాట. ఇది ఫుల్గా శారీ, నేను దీన్ని డ్రెస్లా అయితే కన్వర్ట్ చేశాను. చూడండి, ఇదంతా కూడా ఫుల్ గేరా, మొత్తం శారీ అంతా కూడా కింద ఇలా ఫ్లవర్స్, ఈ రకంగా ఫ్లవర్స్ వేసి మొత్తం ఇలా చిన్న ఫ్లవర్స్ కింద పార్ట్లో ఇలా పెద్దగా సేమ్ ఇదే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. అంతే, చాలా బాగుంటుంది. ఈ పెయింటింగ్ అనేది అస్సలు పోదండి. ఎన్నిసార్లు ఉతికినా కూడా అస్సలు, ఒక్కసారి డ్రై అయ్యింది ఫ్యాబ్రిక్ పై పడి అంటే అస్సలు ఇది పోదు. ఇలా చూడండి, అప్పుడున్న డిజైన్స్కి ఇప్పుడున్న డిజైన్, అప్పుడున్న పెయింటింగ్కి ఇప్పుడు ఉన్న పెయింటింగ్కి డిఫరెంట్ ఏముంటుంది. అప్పుడు వచ్చేసి ఒక కలర్ తీసుకుంటే ఫుల్గా పెయింట్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటి అని అంటే
కొంచెం డబల్ షేడ్లో వేస్తున్నారు అంతే. అదే ఇక చిన్న చిన్న ట్రెండ్ మారుతూ ఉంది కదా, ఓల్డ్ స్టైల్కి న్యూ స్టైల్ అనేది యాడ్ చేస్తూ ఇప్పుడు డిజైన్ చేయడం జరుగుతుంది అంతే. ఇక ఇప్పుడు ఇది ఈ పెయింటింగ్ ఎలా చేయాలి ఏంటి, అసలు దీనికి కావాల్సినవి ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తెచ్చుకోండి. వీటికి కావాల్సింది మెయిన్గా వచ్చేసి బ్రషెస్. ఇందులో 5 టైప్స్ ఉన్నాయి చూడండి. ఒకటి స్మాల్ 0 సైజు, ఇది వచ్చేసి అవుటర్ లైన్స్ అంటే బార్డర్ లైన్స్ వేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో చూసారు కదా, దీంట్లో వచ్చేసి అవుటర్ లైన్ వైట్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు గోల్డ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వేసే డిజైన్స్కి గోల్డ్, బ్లాక్ మన చాయిస్ని బట్టి అది. సో ఆ అవుటర్ లైన్ వేయడానికి ఈ 0 సైజ్ యూజ్ అవుతుంది బ్రష్. ఇక ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేయడానికి, ఫుల్గా ఫిల్ చేయడానికి కలర్ పెయింట్, ఇలా ఒక్కో బ్రష్ ఒక్కో టైంలో యూజ్ అవుతుంది. అవన్నీ కూడా నేర్చుకుంటుంటే వేస్తుంటే మీకు అర్థమవుతుంది. ముందుగా వచ్చేసి ఇవి మెయిన్గా వచ్చేసి ఈ బ్రషెస్. ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, మీషో, అమెజాన్, బ్లింకిట్, ఇంకా ఫ్లిప్కార్ట్, వీటన్నింటిలో అవైలబుల్గా ఉంది. తీసేసుకోండి. లేదు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నా కూడా మంచి తక్కువలో దొరుకుతాయి. మెయిన్ పెద్దగా దీనికి యూజ్ అయ్యేవి ఏమి ఉండదు. పెయింట్, బ్రషెస్, కలర్స్, పెయింటింగ్ కలర్స్ అంతే. ఇంకొకటి రింగ్, వర్క్ వేసేటప్పుడు రింగ్ యూజ్ చేస్తాం కదా, ఆ రింగ్ కూడా యూజ్ అవుతుంది దీనికి. అది ఇక ఒకరొకరి ఇష్టం. ఇప్పుడు మేము ఉన్నాము, డైరెక్ట్గా క్లాత్ని టేబుల్ పై కానీ కింద కానీ పెట్టేసి తొందరగా పెయింటింగ్ అయితే వేస్తాం. ఎక్స్పీరియన్స్ ఉంటే అలా ఫాస్ట్గా వస్తుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం అనే వాళ్ళకి చెయ్యి అంత స్పీడ్గా మంచిగా వెళ్ళదు. కాబట్టి ఆ రింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇక కలర్స్ వచ్చేసి పెయింటింగ్ కలర్స్ చూడండి. ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇలా మనకి ఏ కలర్స్ కావాలి అనేది చూస్ చేసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఒక బాటిల్ జస్ట్ 25 రూపీస్ పడుతుంది అంతే. ఇంకోటి ఇది గోల్డ్ చూడండి, ఇది గోల్డ్ అండ్ సిల్వర్. ఇది ఈ రెండు కూడా అవుటర్ లైన్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వైట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వైట్ వేసిన తర్వాత ఈ బ్లూ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ ఈ కలర్స్ వేస్తే ఇప్పుడు ఉండే 3D డిజైన్ లాగా కనిపిస్తుంది అంతే. ఇవి కూడా ఆన్లైన్లో ఉంటాయి, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ క్లాతింగ్, ఎంబ్రాయిడరీకి థ్రెడ్స్, మగ్గం వర్క్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఈ షాప్లోనే ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. లేదు మాకు డైరెక్ట్గా వెళ్ళేంత మాకు తెలీదు, మాకు ఇటు సైడ్ ఏం లేవు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని, కాకపోతే జస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. సో ఇవి మీషో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎందులో అయినా అవైలబుల్గా ఉంటాయి. చూసి తీసుకోండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ అని సెర్చ్ చేయండి, దొరుకుతాయి. మంచిగా నీట్గా ఇలా బాక్సెస్లో వీటిని పెట్టుకుంటే పగలకుండా ఉంటాయి. ఇవి వచ్చేసి చూడండి, ఇలా బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఎక్కడ పడిపోకుండా నీట్గా పగిలిపోకుండా ఉంటాయి. ఎందుకంటే గాజువి గ్లాస్కి సంబంధించిన ఉంటాయి ఇవి. చూడండి, ఇది వచ్చేసి గ్రీన్, కింద పడిందంటే పగులుతాయి, అందుకే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇది గ్రీన్, ఇది వైట్. చూడండి, వైట్ కంపల్సరీ. ఇంకా బ్లూ,
ఇది బ్లాక్, ఇది అవుటర్ లైన్కి యూజ్ అవుతుంది. డిజైన్లో వాడాలనుకుంటే వాడచ్చు కూడా. నెక్స్ట్ రెడ్, ఇది ఎల్లో. ఇక ఇవి ఎలా అంటే మీరు ఆ డిజైన్లో ఏ కలర్స్ కాంబినేషన్లో పెట్టాలనుకునేది ఓవరాల్గా మీ చాయిస్. ఇప్పుడు బ్లౌజ్ పై వేయాలనుకుంటున్నారనుకోండి, శారీలో ఏ కలర్స్ ఉన్నాయి ఏంటనే దాన్ని బట్టి మీరు కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలా ఏ కలర్ డిమాండ్ చేస్తే ఆ కలర్స్ మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా స్టోన్స్ అవి కూడా మీరు అంటించుకోవచ్చు. సో ఇవి ముందుగా అయితే ఇవి మెయిన్ వచ్చేసి ఇవన్నమాట. ఈ ఈ 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. వీటికి తోడుగా నేను చెప్పేది ఏంటంటే రింగ్, అదొక్కటి పెట్టుకుంటే కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మరి పెద్ద రింగ్ కూడా ఏం అవసరం లేదు, చిన్న రింగ్ పెట్టుకుంటే చిన్న ఫ్లవర్స్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత పెద్ద డిజైన్స్ కూడా వేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మెయిన్గా కావాల్సినవి ఇవన్నమాట. సో నేనైతే నేర్చుకుంటప్పుడు చిన్న రింగే తీసుకున్నాను. దానిపై ప్రాక్టీస్ చేసి అదేటో పోయింది. ఇక తర్వాత నేను ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళని ఈ పెయింటింగ్ సెషన్లో పెట్టడం అయితే జరిగింది. ఇక నేను ఎవరైనా ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు వేసేసి కస్టమర్స్కి ఇచ్చేస్తారు అంతే. సో మీకు కూడా పెయింటింగ్ ఏదన్నా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. కాల్స్ అయితే అస్సలు చేయకండి. కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేంత టైం అయితే వాళ్ళకి ఉండదు కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూసినప్పుడు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.